నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్ నగరంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతలో ఇది కీలకమైన అంశం. ఈ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులు రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. పారడైజ్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేటకు మెట్రో అనౌన్స్మెంట్ తర్వాత డిపిఆర్ సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్యం, పర్యావరణ ప్రభావంపై అధ్యయన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేబీఎస్ నుంచి మేడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21 కిలోమీటర్. అయితే ఈ మెట్రో కారిడార్లకు డిపిఆర్ల కోసం అవసరమైన సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ డిపిఆర్ల తయారీకి ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయాలని గుర్తించింది. ట్రాఫిక్ సర్వేకు సంబంధించిన అధ్యయనంలో ప్రతిపాదిత కారిడార్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తులో వారి ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదాచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణికుల్లో మెట్రో రైలుకు మారే అవకాశాలు, మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల్లో ప్రయాణికుల రద్దీ వంటి అనేక అంశాలను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న ధూళి కణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్షాలు, జంతు జీవాల జీవ వైవిధ్యం, దినసరి కూలీలపై ప్రాజెక్టు ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేస్తారు. భూ సామర్థ్య పరీక్షలో మెట్రో మార్గాలలో మట్టి మరియు రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రతి అర కిలోమీటర్కి ఒక బోర్ హోల్ చొప్పున భూ సామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకుంటారు. ఒక్కొక్క బోర్ హోల్ ను 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి భూమి అంతర పొరల గట్టితనంను పరిశీలిస్తారు. ఇప్పటికే హెచ్ఎండిఏ జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్యాల అధ్యయనాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మెట్రో సంస్థ జేబీఎస్ మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ షామీర్పేట్ మార్గంలో 19 చోట్ల భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, షామీర్పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి వరకు ఈ 2 రూట్లతో పాటు 4th సిటీ డిపిఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తామని అంటున్నారు అధికారులు. ఈ విస్తరణ హైదరాబాద్ నగరానికి మెరుగైన ప్రజా రవాణా ఎంపికలను అందిస్తుందని, స్థానిక వాణిజ్యాన్ని పెంచుతుందని మరియు హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు రాకపోకలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.